ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో సుదీర్ఘంగా 37 సంవత్సరాల పాటు ఎలాంటి మచ్చలేని నిష్కళంకమైన ఆదర్శవంతమైన సేవలు అందించి 2026 మే 31న ఉద్యోగ విరమణ పొందుతున్న కోవూరు సబ్ ఇన్స్పెక్టర్ షేక్ ఖదీర్ బాషా వీడ్కోలు సభ కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి, వెంకటాచలం సీఐ సురేంద్రబాబు, బుచ్చి సీఐ శ్రీనివాసరావులతో పాటు మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు గాదిరాజు అశోక్ తదితరులు పాల్గొని ఖదీర్ బాషాని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఖదీర్ బాషా క్రమశిక్షణ, సమయపాలన, ఎల్లప్పుడూ చిరునవ్వుతో పలకరించే ఆయన గుణాన్ని కొనియాడారు. ఎలాంటి శిక్షలు లేకుండా ఉన్నతాధికారుల మెప్పుతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని ప్రశాంతంగా రిటైర్డ్ అవుతున్న ఆయన్ను తామంతా గౌరవంగా గురువుగారు అని పిలుస్తామని అధికారులు పేర్కొన్నారు. వృత్తిపరమైన ఒత్తిడిని తట్టుకుంటూనే ధర్మపత్ని అండతో కుటుంబ బాధ్యతలను, తోబుట్టువుల పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాక కన్నతల్లికి చివరి రోజుల్లో పసిపాపలా సేవ చేసి ఆయన జన్మను ధన్యం చేసుకున్నారని ప్రశంసించారు. ఇక ప్రస్తుత బిజీ లైఫ్ లో కాసేపు ప్రకృతిని ఆస్వాదించేందుకు మధ్యలో కరెంటు తీసి చందమామను చూపించామంటూ అధికారులు సరదాగా చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించగా, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన కోవూరు ఎస్ఐకి, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఖదీర్ బాషా భవిష్యత్తులో నిండు ఆరోగ్యంతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తూ అందరూ కలిసి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. సార్ క్వాలిటీస్ గురించి అందరూ చెప్పారు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఎందుకంటే మామూలుగా ఇంట్లోకి బయట నుంచి తండ్రి వస్తే పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు చూడండి, అట్లా నేను పోలీస్ స్టేషన్లో దిగి నడుచుకుంటూ వస్తాను. ఆయన రూమ్లో ఉంటాడు, స్పీడ్గా వచ్చి సార్ నమస్తే సార్ అని విష్ చేస్తాడు. ఆయన నవ్వు ఫేస్ చూడటం కోసం నేను ఒక సెకండ్ ఆగి ఆయన వైపు తిరిగి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా ఆఫీసులోకి వెళ్తాం. అంటే ఎలాంటి మూడ్లోంచి బయట వచ్చినా, గొడవలోంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే ప్లజెంట్గా ఉంటుంది. అట్లా ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఖదీర్ బాషా సార్ని చూస్తే చాలు ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. అట్లా ఉండేవాడు. అయితే సార్ మా దగ్గర చాలా విషయాలు దాచిపెట్టారు. ఈ విషయంలో మేము ఒప్పుకునేదేం లేదు. మీ సర్వీసెస్ మళ్ళా వాడతాం. ఆయన ఎవరికైనా సరే, ఏ వ్యక్తి అయినా వృత్తిలో సక్సెస్ కావాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. కాకపోతే మిగతా వృత్తులన్నీ కూడా ఏదో ఒక ఫిక్స్డ్ టైమింగ్స్లో ఉంటాయి ఎక్కువ శాతం. పోలీస్ అనేది ఫిక్స్డ్ టైమింగ్స్ ఏమి ఉండదు, అర్ధరాత్రి అపరాత్రి ఉండదు. ఏ టైంకి వెళ్ళాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ లేదే ఆయన మూవ్ అయ్యి బయటికి వెళ్ళలేరు. కాబట్టి మేడం గారికి, అదేవిధంగా పిల్లలకి, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా మేమందరం మా కోవూరు సర్కిల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా తయారు చేసినటువంటి మా కోవూరు ఎస్ఐ గారు, కోవూరు పోలీస్ సిబ్బంది అందరూ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. అయితే ఈ మధ్య జనాలంతా ఇంట్లో కూర్చొని ఏసీలకు అలవాటు పడిపోయి బయట ప్రకృతిని ఆస్వాదించడం మానేశారు. దానికోసం మేము స్పెషల్ ఎఫెక్ట్ కోసం అప్పుడప్పుడు మీ అందరికీ చల్లని వెన్నెల ప్రసాదించాం. ఆ మధ్యలో కరెంటు తీసి చందమామను చూపించాం. ఈరోజు నిండు పౌర్ణమి, ఈరోజు మార్నింగ్ అవర్స్ పౌర్ణమి ఉంది, ఈరోజు. ఈ కార్యక్రమం అనంతరం మన ఖదీర్ బాషా సార్ ఆయన జీవిత అనుభవాల నుంచి ఏం చెప్తారో విని మా అందరితో కలిసి మీరు డిన్నర్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. సారు మనం పిలిచి డిస్కస్ చేసుకొని ఇందాకన్నారు కదా, కుటుంబ పెద్ద సలహా ఇస్తే పని చేసి నేను కానీ కుటుంబ పెద్ద సారే. సార్ ఈరోజు బయటికి వెళ్ళినా సరే ఫోన్ చేసి మరి ఎలా చేస్తున్నారు ఏందని ప్రతి 2 గంటలకు ఒకసారి వెరిఫై చేసి ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేయడానికి సారే మెయిన్. కాబట్టి సార్ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాం. తర్వాత ఈ కార్యక్రమం ఉద్దేశించి ఖదీర్ బాషా సార్ని మాట్లాడుకుంటున్నాం. సార్ని మేము ఒకవైపే చూసాం, రెండో వైపు దాపెట్టేశాడు. ఈ సినిమాలో డైలాగ్ యాక్చువల్గా పోలీస్ యూనిఫామ్ వేసుకున్న తర్వాత మేమందరం చట్టానికి బద్దులం, కానీ ఖదీర్ బాషా సార్ ధర్మానికి బద్దులు. ఇందాక అన్నారు కదా, కడుపులో నుంచి వస్తేనే న్యాయం, అదే ధర్మం. యాక్చువల్గా చట్టం ఒక్కోసారి
ధర్మం చేసేటప్పుడు చట్టాన్ని వైలేట్ చేసేస్తే, కానీ ధర్మం తెలిసినోడే ఫ్యామిలీస్ నిలబెడతాడు. ఇందాక సార్ వాళ్ళ బ్రదర్ అన్నారు, నేను పిఎస్ఐ ఉన్న కానీ కూడా సారు ఎన్నో కుటుంబాలను కలిపి ఉంటాడు. కాబట్టి సార్ ఆ పుణ్యమే సారు వాళ్ళ అమ్మగారిని చూసుకోవడానికి దోహదపడిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఎవరన్నా కుటుంబ సభ్యులు కానీ సహచార ఉద్యోగులు కానీ. సార్ రిటైర్మెంట్ అవడం నాకు రైట్ హ్యాండ్ పోయినట్టే. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ రోల్ కాల్ పెట్టే సారే, నాకు లేట్ నైట్ అయిపోద్ది ఇక్కడ, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రాలేదు కాబట్టి సారే నేను వచ్చినా కూడా చూసుకుంటారు. మాకు ఎగ్జామ్ సెంటర్లు కానీ ఏమైనా కూడా సార్ అన్ని దగ్గర ఉండి చూసుకుంటారు. సో ఇప్పుడు సార్ గురించి స్టేజ్ మీద సార్ ఎవరన్నా మాట్లాడారు. నమస్కారం. గొంతు కొంచెం సహకరించలేదు నాకు, అలాగే ఈ కేసు గురించి మాట్లాడి కొంచెం ఎక్కువగా ఇది అయిపోయింది, స్ట్రెయిన్ అయిపోయింది. మరి ఈ సభ ఇంత విజయవంతంగా అయినందుకు మా సిఏ గారికి, ఎస్ఐ గారికి, మా స్టాఫ్కు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సభకు వచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్లో గొప్పతనం ఏంటంటే ఏ శాఖకు లేదు, ఏ డిపార్ట్మెంట్లో ఏ శాఖకు కూడా లేని విషయం ఏంటంటే మనిషి జీవితాన్ని మా అంత దగ్గరగా ఎవరూ చూసే అవకాశం అయితే లేదు. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఇది మొట్టమొదట తన బాధను చెప్పుకుంటేది మాత్రం మనకే, మనం మాత్రమే వినగలం వాళ్ళ బాధ, వాళ్ళ విషయం అంతా. మనం చేతనంత సహాయం చేస్తే వాళ్ళు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. నేను ఇటీవలనే నేను నెల్లూరు నుంచి వస్తున్నాను. ఇట్లా నెల్లూరు నుంచి కోవూరుకు వచ్చే సమయంలో అసిస్టెంట్ దగ్గర ఆగాను. నేను మా అబ్బాయిని తీసుకుని మా అబ్బాయి వచ్చాడు. సరే, అతను చెరుకు రసం తాగేదానికోసం అటు పోయాడు. నేను అక్కడ ఆగి ఉన్నాను. మంచి ఎండ టైము. ఒక ఆమె పరిగెత్తుట వచ్చేసింది, గ్లాస్తో చెరుకు రసం తీసుకుని నా దగ్గరికి వచ్చేసింది. సార్ ఇది తాగండి మీరు అంటుంది. ఆమె ఎందుకు అడుగుతుందో నాకు తెలియదు. ఏంది అసలు, ఎవరమ్మా నువ్వు, ఏంది, ఎందుకు ఇస్తున్నావు నాకు అని చెప్పి నేను అడిగాను. సార్ మీరు నా జీవితాన్ని కాపాడారు సార్, మీరు మా భార్య భర్తల్ని కలిపారు, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, మీరు చూశాను ఇక్కడ ఎండలు నిలబడి ఉన్నారు మీరు అని నాకు నా మనసు తట్టుకోలేక తీసుకొచ్చేస్తాను సార్, నేను తాగను సార్ అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ఫుల్గా ఆ కళ్ళల్లో చాలా కృతజ్ఞత కనపడుతుంది ఆమె కళ్ళల్లో. తాగమంటే నేను అమ్మ నాకు షుగర్ ఉంది, నేను తాగలేను, నేను ఏమనుకోవద్దు, అంతకన్నా తీపి విషయం చెప్పావు నాకు నువ్వు, మీరిద్దరు హ్యాపీగా ఉన్నారని, నాకు ఇంతకన్నా ఏం అవసరం లేదమ్మా అని చెప్పేసి నేను సున్నితంగా రిజెక్ట్ చేశాను. నేను ఇంతలో మా అబ్బాయి తాగి వచ్చేసాడు, నుంచి కలిసి వెళ్ళిపోయాను. పోతే థ్యాంక్స్ ఇట్లా షేకన్ చేస్తుంది, ఆమె చేయవుతుంది, నేను కూడా ఒప్పేసి వెళ్ళిపోయాను. తర్వాత నేను చాలా బాధపడ్డాను. షుగర్ పెరిగితే ఏమవుతుంది, తాగి ఉంటే ఎంత మంచిగా ఉంటుంది నేను అనిపిస్తుంది నాకైతే. ఆ క్షణంలో మాత్రము అది పొరపాటు చేశానని అనిపించింది నాకు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక మంచి పని చేస్తే మనం మీరు అనుకోవచ్చు అది మనం ఇది ఏమంటారు దాన్ని, అది ఎక్కడికి పోదు, మనల్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది మాత్రం వాస్తవము. నేను ఉదాహరణగా చెప్పాను ఈ విషయము. ఇకపోతే నేను 37 సంవత్సరాల ఈ ప్రస్థానాన్ని సాగించడంలో ముఖ్యమైన పాత్ర మా కుటుంబ సభ్యులు, మా భార్య గౌసియ, మా అబ్బాయి, వీళ్ళందరూ సహకారం చెంది నేను చేయలేను. 3 గంటలకు లేచాను, 2 గంటలకు లేస్తున్నాను, 1 గంటకు లేచి పరిగెత్తిన రోజులు ఉన్నాయి. అన్ని వేళల్లో కూడా వాళ్ళ సహకారం అందించారు నాకు. ఆ టైంలో కూడా నాకు అన్నం పెట్టేసి పంపించిన రోజులు ఉన్నాయి, ఆ టైంలో కూడా తిన్న రోజులు ఉన్నాయి. నిలబడి తినిపిస్తే తిని డ్యూటీకి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి సార్. ఇది వాస్తవం. తినిపిస్తే తిన్నానంటే, మా ఆవిడ తినిపిస్తుంటే నేను తినేసి గబగబా మళ్ళీ అంటే షూ కూడా తీసేది లేదు, ఇంకా అలాగే తినేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇది ఒక గొప్ప విషయం. ఇది వాళ్ళ సహకారం లేదు, నేను ఏది చేయలేను. నా గురించి పెద్దలందరూ మాట్లాడారు, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా కళాతీతమైంది. ఇకపోతే మా సీఏ గారి గురించి చెప్పాలి. నాకైతే నేను సెలవు కోసం కానీ పర్మిషన్ కోసం కానీ ఏదైనా ఒక విషయం అడిగితే డిఎస్పీ గారి దగ్గర పంపించలేదు అసలు నన్ను. మీరు అవసరం లేదు సార్, మీరు వెళ్ళిపోండి హ్యాపీగా అని చెప్పేసి పంపించారు సార్. మీకు చాలా చెప్పాల్సిన విషయం. నేనైతే సెలవు కోసం తీసుకుని పోలేదు అసలు, వాస్తవంగా ఏ దేనికోసం పడలేదు. అంతా మా సీఏ గారు చూసుకున్నాను. నా విషయం మాత్రము ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను. ఇంకా మా ఎస్ఐ గారు సూపర్, మా ఎస్ఐ గారు సార్ గురించి చెప్పేది ఏం లేదు. నేను ఏం అడిగినా ఏదన్నా మీ ఇష్టం సార్, మీరు ఎలాగైనా చేయండి, మీ ఇష్టమే, కానీ పూర్తిగా నా స్వేచ్ఛగా వదిలేశారు. ఆ పిటిషన్లు చాలా పిటిషన్లు పరిష్కారం చేశాను. చాలా వరకు తీసుకుపోలేదు దాని దృష్టి కూడా, ఎందుకంటే ఆడ అంత రద్దీగా ఉంటుంది కాబట్టి నేనే నా మీద నమ్మకంతో పూర్తిగా వదిలేశారు. నేనైతే 100% నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. నేను మా సార్ మాత్రం నేనైతే 100% నేను వాస్తవంగా హానెస్టీగా చేశాను. నేను
సార్కి ఎలాంటి ఇబ్బంది లేదు, నా వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాను. ఆ సంతృప్తి మాత్రం నాకు ఉంది. నేను హ్యాపీగా ఈ పదవి రమణ నేను ఆనందంగా స్వీకరిస్తున్నాను. ఇంకా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నా సహోదరులు, నా మిత్రులు, బంధువులు అందరూ ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ఇంతకు నేను ఇస్తున్నాను సార్. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు సిఐ గారులకు, ఇప్పుడు రిటైర్డ్ అవుతున్న ఎస్ఐ గారికి, అధికారులకు, నాతోటి సహచర ఉద్యోగస్తులకు, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఇది రిటైర్మెంట్ అంటే కొంతమంది బాధపడతారు, కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఒక కవి ఏం చెప్తాడంటే, లైఫ్ విత్ ఇట్స్ బ్యూటీస్ అండ్ జాయ్స్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆర్ ఓన్లీ గెస్ట్ స్టేయింగ్ హియర్ ఫర్ ఏ షార్ట్ టైం అని చెప్పేసి ఒక కవి చెప్తాడు. దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుడు మనకు ఒక అందమైనటువంటి ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితాన్ని మనము ఉద్యోగం చేస్తూనో, వ్యాపారం చేస్తూనో, రకరకాలైనటువంటి పనులు చేస్తూనో హ్యాపీగా కొంతమంది జరుపుతాము, కొంతమంది బాధపడుతూ జరుపుతారు. కానీ దేవుడైతే మనకి మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో మానవునికి ఉన్నటువంటి జీవితము ఏ జంతువుకు కూడా లేదు. మనమైతే అన్ని విధాలుగా అలంకరించుకుంటాం. ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యేకమైనటువంటి జీవితము ఒక పోలీస్దే అని చెప్తాను. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నా కూడా ఈ పోలీస్కి ఒక టెస్ట్ పెడుతుంది. ఈ టెస్ట్ ఏంటి? రన్నింగ్. ఈ రన్నింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారో చాలామంది చేస్తారు. నాకు పోలీస్ ఉద్యోగం కావాలని చాలామంది రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు. రన్నింగ్లో కూడా పార్టిసిపేట్ చేసి గెలవలేక, ఉద్యోగాన్ని పొందలేక చాలామంది బాధపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా. కానీ మ్యాన్ ఆర్ ఓన్లీ గెస్ట్ స్టేయింగ్ హియర్ ఫర్ ఏ షార్ట్ టైం అన్నారు. మనిషి అన్నవాడు ఈ లోకంలో ఒక అతిథి లాంటి వాడు. వాళ్ళ యొక్క టైము అయిపోయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతూ ఉండాల్సిందే. ఈ లోకాన్నైనా వదలాలి. మనము ఉద్యోగంలో చేరాం. ఉద్యోగంలో సారు 37 సంవత్సరాలు చేశాడు అంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉండి మేము అక్కడ నిలబడుతుంటే మా సార్ పరిగెత్తుకుంటూ పోతాడు. అంటే ఆయనలో ఉన్నటువంటి యాక్టివ్నెస్ మాకు రేపు వస్తుందా రాదనేది మాకు ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాం, భయంగా ఉంటుంది. ఈ యాక్టివ్నెస్ ప్రతి ఒక్కరికి కూడా రావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాడే భాగ్యవంతుడు ఈ లోకంలో. కానీ ఆరోగ్యాన్ని ఎంతమంది కాపాడుకుంటున్నారు? చాలామంది రకరకాలైనటువంటి వ్యసనాలకి బానిసలైపోయి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. అందుకే మనము ఈ ఉద్యోగంలోకి వచ్చాం. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మనం రిటైర్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇది ఒక జర్నీ లాంటిది. ట్రైన్ ఎక్కాం, ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన స్టేజ్ వచ్చింది. మన స్టేజ్ వచ్చిన తర్వాత మనం దిగేయాల్సిందే. ఆ విధంగా కబీర్ సార్తో నాకు 1 ఇయర్ నుంచి ఇక్కడ అనుబంధం ఉంది. ఈ 1 ఇయర్లో రకరకాలైనటువంటి కౌన్సిలింగ్లు చేసాం, రకరకాలైనటువంటి ఉద్యోగాలు చేసాం. అయితే ఒక ఉద్యోగం మాకు సిఐ గారు ఒకరోజు ఒక వేగూరికి వెళ్ళి రమ్మన్నాడు. ఇసుక ట్రాక్టర్లు ఇసుక తోలుతున్నారంట, అవి కొద్దిగా చూసి ఆపేసి రండి అని చెప్పేసి సిఐ గారు మాకు చెప్పారు. ఎస్ఐ గారు సిఐ ఇద్దరు చెప్పారు. చెప్తే అప్పుడు జీప్ తీసుకొని పోయాం. ఆ జీపుకి గేర్లు సరిగా పడవు, సరిగా కదలదు. పోయాం, ఎల్ల మీదకు పోయాము. ఎల్ల మీద నుంచి కూడా లోపలికి పోయాం. కొద్దిగా లోపలికి పోయి చూసాం, మాకెక్కడ ట్రాక్టర్లు ఏం కనబడడం లేదు. మేమైతే చేసే పని ఎంతవరకు అంటే ఆడదాకా పోయాం, ఏం కనబడలేదు, వెనక్కి వచ్చేస్తాం. కానీ కదీర్ సార్ అట్లా ఒప్పుకోలేదు. ఖచ్చితంగా ఆడకు పోవాల్సిందే, ఆ లోపలికి పోయి నదిలోకి పోయి చూసి రావాల్సిందే. జీప్ తీసుకొని నది కాడకు పోయాం. నది కాడకు పోయి ఇసుకుంది, గుంటలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఎన్నైనా కానీ పోవాల్సిందే ఆడికన్నాడు. పోయాము, చూసాము, వచ్చాము. అంటే ఒక కమిట్మెంట్తో కదీర్ సార్ ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ఈ పోలీస్ స్టేషన్లో మాకు దేవుడు లాంటి సిఐ గారు, ప్లస్ అదేవిధంగా ఎస్ఐ గారు కూడా మాకు ఏ విషయంలో కూడా మానవతావాది ఎవరు అంటే చెప్పుకునేదానికి మా ఆఫీసర్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిబ్బందికి ఎవరికి ఏ బాధ వచ్చినా, అయ్యా నాకు సెలవు కావాలంటే ఖచ్చితంగా సెలవు ఇచ్చి పంపించంటారు సిఐ గారు. అదేవిధంగా ఎస్ఐ గారు కూడా అవసరమైనప్పుడు ఖచ్చితంగా వాడుకోండి, అవసరమైనప్పుడు పనులు చేయండి అంట.
అదేవిధంగా కదిర్ సారు సర్వీస్ అంతా కూడా చాలా సంతోషంగా చేశారు, యాక్టివ్గా చేశారు. ఈ కమిట్మెంట్కి చాలామంది కూడా సారసాయి చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ దొంగ ఉద్యోగం అనేది ఉండదు. 7 గంటలకు రమ్మంటే 6:30కే పోయి ఉంటాడు. ఆయన వేరు కాక మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. 6 గంటలకు రాపోదాం. ఆ విధంగా కదీర్ సారు బాగా ఉద్యోగం చేసినాడు. రిటైర్మెంట్ తర్వాత ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని మేమంతా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భగవత్ స్వరూపమైనటువంటి సభకి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఈరోజు పదవీ విరమణ పొందుతున్నట్టు కదిర్ భాష ఎస్ఐ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్టేషన్ దగ్గరికి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఆ రూమ్ కట్టినప్పటి నుంచి ఆ రూమ్లో కూర్చునే వాళ్ళని చూస్తున్నాం. మేము లోపలికి వచ్చేటప్పుడు ఈ స్టేషన్ లోపలికి వచ్చి ఎస్ఐ గారినో సిఐ గారినో పలకరించి బయటికి వెళ్ళేవాళ్ళం. కానీ సార్తో పరిచయం ఏర్పడిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు టేబుల్ ఫ్యాన్ మెడ తిరిగిపోతూ ఉంటుంది. సార్ని చూసేసి అక్కడి నుంచి విష్ చేసి లోపలికి రావాలి. ఎందుకంటే ఆయన గొంతులోంచి అరుస్తూ ఉంటాడు పెద్దగా. ఎవరినైనా ముందు అరిచేసి అంటే ఆ సమస్యని సాల్వ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ అరుపులు అయితే పెద్దగా వినపడుతుంటాయి. భయం వేసేస్తుంది ఒక్కొక్కసారి. సార్ ఏమన్నా లోపల కొట్టేస్తుంటాడేమో. లోపలికి వెళ్తే ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాబ్లంని ఖచ్చితంగా సాల్వ్ చేసే దానికి బయటికి పంపించేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మేము ఎక్కడన్నా బయట నుంచి కాల్ చేస్తాం, సార్ ఇట్లా ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, ఇట్లా మనవాళ్ళే అని చెప్పని ఏదైనా చెప్పామనుకోండి, సార్ అవన్నీ నేను చూసుకుంటాను అయితే ఖచ్చితంగా మాట అయితే చెప్పేస్తాడు సార్. న్యాయం అయితే జరుగుతుంది, కానీ కడుపులో నుంచి వచ్చే మాట అక్కడ ఉండేటువంటి న్యాయం ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే న్యాయం చేస్తారు. మేమైతే ఇది చెప్పామని చెప్పని ఒక వన్ సైడ్ ఏదైనా చేయడమో, లేకపోతే ఇంకొకరికి ఇంకొక రకంగా చేయడమో, అట్లాంటివి కల్మషం లేనటువంటి వ్యక్తి అని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. సార్ చెప్పినప్పుడు డ్యూటీ పంక్చువాలిటీ చూస్తూ ఉంటాం. బందోబస్తులకు ఎక్కడన్నా వస్తుంటారు, సార్ని కానీ ఆ ప్లేస్లో పెట్టామనుకోండి, ఆ ప్లేస్లో నుంచి అది ఎండ కానీ వాన కానీ ఎటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి కదిలే పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఆ కార్యక్రమం పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పుడు దాకా మీ బ్రదర్ చెప్పినట్టు సార్, మేము ఆయన దగ్గర నుంచి అయితే అన్ని కోణాలకి అయితే ఎటువంటి పరిస్థితుల్లో చూడలేదండి. ఫస్ట్ టైం మీరు చెప్పిన తర్వాత అన్ని కోణాలు ఉన్నాయని చెప్పని మేము కూడా ఖచ్చితంగా గ్రహిస్తున్నాం. ఎస్ఐ గారు చెప్పినట్టు ఆయన్ని తర్వాత ఇన్ ఫ్యూచర్ స్టేషన్లో ఏ విధంగా అయితే వాడుకోవాలనుకుంటున్నారో, అంటే భార్యాభర్తలకి సంబంధించి ఏవైనా ఇక్కడ మా స్టేషన్లో మేము ఇది చాలా ఎక్కువ అని చెప్పని అనుకుంటున్నాం. ఆ కేసులకు సంబంధించి మీ అందరికంటే కూడా ఓర్పు కలిగినటువంటి ఒకే వ్యక్తి అని చెప్పని ఇన్ని రోజుల పాటు ఎక్కడన్నా చూసినా కానీ, ఎంతమంది వచ్చినా కానీ ఆ బాధ్యతల్ని ప్రైవేట్ పరంగా అంటే తర్వాత రోజుల్లో ఏదైనా అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా చేసేదానికి సాహసిద్ధం అయితే మీ బాధ్యతలన్నీ సాల్మన్ సార్కి ఇంకా అప్పగించాలేమో. ఆ తర్వాత సాల్మన్ సారే వాటిలో ముందు ఉంటున్నారు. ఖచ్చితంగా అవి అప్పగించాలి. యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా మేము సార్ ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకంటే సార్కి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ అలా ఉన్న వార్డులు, నేను కూడా ఆ వార్డులో గెలుచున్నాను. అందరూ నాకు తెలిసినటువంటి మొహాలే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాయి. ఏదైనా మాకు ఖచ్చితంగా రేపు పొద్దున మీ సేవలు అవసరం అవుతాయని చెప్పని భావిస్తున్నాం. సభాముఖంగా కూడా మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పని, మీ శేష జీవితం ప్రశాంతంగా ఉండాలని చెప్పని, బిడ్డలతోటే మనవలతోటే పిల్లపాపలతోటి సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్టేట్మెంట్ చేసినటువంటి మా యొక్క సహచరుడు రవి భర్త గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఎన్నుకున్నటువంటి వృత్తి అందరికీ తెలిసిందే. మేమైతే ఈ వృత్తిలోకి వచ్చిన రోజే ఎప్పుడు రిటైర్డ్ అయ్యేటది కూడా తెలుసు. కానీ జాయిన్ అయిన దగ్గర నుండి రిటైర్మెంట్ వరకు ఈ వృత్తిలో మేము చేసినటువంటి విధి నిర్వహణలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ముఖ్యంగా వారి యొక్క ఫ్యామిలీ యొక్క సపోర్ట్ చాలా అవసరం. ఆ సపోర్ట్ వల్లే ఒక వ్యక్తి ఈ యొక్క
పోలీసు వృత్తిని నిర్వర్తించి చక్కగా రిటైర్మెంట్ చేయగలుగుతారు. ఈ సందర్భంగా మన యొక్క ఎస్ఐ గారి యొక్క భార్యామణికి మనందరం కూడా కలతాల దన్ను చెల్లించాలి. ఎందుకంటే వృత్తిలో మేము పనిచేసినప్పుడు భార్య యొక్క త్యాగం, ధైర్యం, క్రమశిక్షణ అన్నీ భార్య వల్లే ఉంటేనే మేము నెరవేర్చున్నాం. అలా ఉండబట్టే ఈరోజు ఖలీల్ బాషా గారు ఈ యొక్క 36 సంవత్సరాల సర్వీస్ని పూర్తి చేసి ఈరోజు రిటైర్మెంట్ చేయడం చాలా సంతోషం. తర్వాత మన ఒక వ్యక్తి గురించి ఏమి నేర్చుకోవాలి, మన కళ్ళ ముందు జరిగినటువంటి విషయాలు, అతనిలో ఉన్నటువంటి సుగుణాలు ఏమిటి అని మనందరూ నేర్చుకోవాలంటే మన ఖలీల్ బాషా గారిని చూసాం. ఎంత చెబుతూ ఉన్నారు. సార్ గురించి నాకు అంత పరిచయం లేదు. వాస్తవంగా నేను వాస్తవం చెబుతున్నాను. ఇక్కడ సార్ పనిచేస్తున్న నేను వచ్చి ఒక 3 months అవుతుంది ఈ జిల్లాకి. నేను చూస్తూ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 నిమిషాల్లో చెబుతున్నటువంటి ఏంటంటే సార్ యొక్క డిసిప్లిన్, టైం ప్రకారం వస్తారు. ఆ టైం ప్రకారం రావాల్సింది పోలీస్ వృత్తిలో కంపల్సరీ. అది మేము నేర్చుకోవాలి ఎవరైనా కూడా, మా పోలీసు వారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక పనిని నిర్వర్తించాలంటే క్రమశిక్షణ ఉండాలి. టైం అనేది ముఖ్యం. ఆ టైం అనేది సార్ యొక్క ఇదిలో జీవితంలో మనం చూసాం కాబట్టి అది ఒకటి నేర్చుకోవాలి. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా హెల్త్. సార్ ఈ రోజు ఉన్నటువంటి చాలా హెల్తీగా ఉన్నారంటే సార్ యొక్క ఆరోగ్యం కూడా చాలా ఉందంటే సార్ గురించి కూడా మనం ఆయన ఏ అడుగుదారిలో వెళ్ళారో ఆ విధంగా ఉండి మా హెల్త్ని కాపాడుకొని మేము ఇంకోటి నేర్చుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక వ్యక్తి ఎంతైనా సంపాదించవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, కానీ ఎంత సంపాదించినా తోబుట్టువుల్ని, కుటుంబ సభ్యుల్ని ఎంత బాగా చూసుకున్నారు అనేది చాలా ముఖ్యం. నేను అదే ఎక్కడున్నా కూడా నా దగ్గర నేను అదే సిఐగా పనిచేసినప్పుడు కానీ ఎస్ఐగా ఎవరన్నా వస్తుంటారు, నాయకులు వస్తుంటారు, వాళ్ళందరూ వస్తుంటారు. నేను ఒకటే అబ్జర్వ్ చేస్తాను, ఈయన వచ్చి నా దగ్గర కూర్చొని ఏదో చెప్తూ ఉన్నారు, ఓకే కాదన్ను. ఇతను చెప్పే దానిలో ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆలోచించి వాళ్ళ అన్నదమ్ములు పిల్లలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నారు అని నేను ఆలోచిస్తాను. మనం ఉపన్యాసాలు, ఉద్యోగాలు చేయొచ్చు, కానీ మన తోబుట్టులు, మనతో పాటు పుట్టి పెరిగినటువంటి అన్నదమ్ములు కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారిని ఎంతవరకు మనం చేయుతనిచ్చాము. నా వరకు నాకు పుట్టిన పిల్లలకైనా, నాతో పాటు పుట్టినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెల యొక్క పిల్లల పరిస్థితి ఎలా ఉన్నాయి అని ఆలోచించి వాళ్ళు ఎవరి కుటుంబంలో అయితే అతను నా కుటుంబంతో పాటుగా వారి యొక్క బంధువులు, తోబుట్టువులు, అన్నదమ్ముల పిల్లలు చేయుతనిస్తారో అతను జన్మ ధన్యం. ఆ యొక్కటువంటి విషయాన్ని నేను చాలా గమనించాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పారు. మా అన్న ఒకటి చెప్పాడంటే మేము ఆలోచించాం. అంటే ఆ అన్నగారు ఆ కుటుంబానికి ఎంత చేతి నవ్వుపోతే ముఖ్యంగా ఇక్కడ చెప్తారు అంటే కుటుంబాన్ని కూడా సార్ ఎంతో చక్కగా అన్నదమ్ముల్ని, అక్క చెల్లిని, వాళ్ళ బంధువులు కూడా ప్రయోజకులు చేశాడనేది మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆ విధంగా మేము అందరం ఉండాలని, అదేవిధంగా తల్లిని చిన్న పిల్లలాగా చేసాడంటే ఇక జన్మ పుట్టినటువంటి మన తల్లికి ఇంకా సేవ చేసి ఆమెని చిరస్థాయిగా ఆ చివరి రోజుల్లో ఎంతో హ్యాపీగా పంపించాడంటే ఇంకా అంతకన్నా జన్మ మరొకటి మనకు ఉండదు. కాబట్టి ఈ విషయాలు నేర్చుకుంటూ ఈ పోలీసు వృత్తి గురించి మీకు చెప్తా ఉన్నాను. మనం కష్టం వస్తే ఖలీల్ బాషా ఎస్ఐ గారి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కోవూరు ఎస్ఐ గారికి, ముఖ్య అతిథులుగా వచ్చేసిన కోవూరు సిఐ గారికి, కొడవలూరు సిఐ గారికి, బుచ్చి సిఐ గారికి, నాయకులకు, తోటి సహచర సిబ్బందికి, బంధువులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నీతి, నిజాయితీ, క్రమశిక్షణతో 37 సంవత్సరాలు ఏకదాటిగా చేసిన వ్యక్తి ఖలీల్ బాషా సార్. అంచెలంచెలుగా ఎదిగి కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు ఎటువంటి రిమార్క్ లేకుండా చేసినటువంటి వ్యక్తి. ముందుగా ఆయనకు ఎక్కువ 37 సంవత్సరాల గురించి చెప్పాలి. ఈ కోవూరు పోలీస్ స్టేషన్లో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు ఇంచుమించు. ఆయన ఇంకా 24 గంటలకి ముందే నేను రిటైర్డ్ అయిపోతున్నాను అని తెలిసి కూడా నిన్న ఉదయం 7 గంటల రోల్ కాల్కి వచ్చాడు. బహుశా ఈ రాష్ట్రంలో ఎవరు వచ్చి ఉండరు. బహుశా నేను ఇంక కొన్ని గంటల్లో రిటైర్డ్ అయిపోతున్నాను, ఇంక 10 గంటల్లో రిటైర్డ్ అయిపోతున్నానంటే కూడా ఉదయం 7 గంటలకు రోల్ కాల్కి వచ్చిన వ్యక్తి సారు. అంత నిబద్ధత, నిజాయితీతో ఉద్యోగం చేస్తాడు. సార్ కౌన్సిలింగ్లో బాగా చేస్తుంటాడు. ఇక్కడ ముందు కదీర్ సార్ నడతాడు, ముందు అరిచేస్తుంటాడు, మల్లారెడ్డి అన్న చెప్పినట్టు అరిచేస్తుంటాడు ముందు. తర్వాత ఆఖరికి సాయంకాలం కల్లా వాళ్ళు సెట్ చేసి పంపిస్తుంటాడు. అదేవిధంగా బందోబస్తులో మొన్న తుమ్మలపేటలో సీఎం గారు బందోబస్తులో
8 గంటలకు రిపోర్ట్ చేయమన్నారు. సరే ఆయనతో పాటు మేము 4 కానిస్టేబుల్ కారు వేసుకుని వెళ్ళాం. మొత్తం 700 మంది ఆడ బందోబస్తు అయితే ఫస్ట్ పోయింది మేమే కారు ఆడ కోవూరు వాళ్ళమే, ఇంకెవరు రాలా. సార్ దెబ్బగా లేకపోతే నేను 20-30 సంవత్సరాలు సర్వీస్ చేస్తాను, ఫస్ట్ నేను అదే పోవటం. 8:30 కల్లా ఆడ ఉన్నాను పోయి. అదేవిధంగా బందోబస్తులైనా టైంకి వస్తాడు, కరెక్ట్గా డ్యూటీ టైం. ఒకవేళ పని ఉన్నా కానీ పర్మిషన్ అడగడు, నైట్ డ్యూటీ చేసుకొని వెళ్ళిపోతాడు. అందరికి వాళ్ళ కొలీగ్స్కి చెప్తా ఉంటాడు ఫోన్లో, నాకేం ఇబ్బంది లేదు, మా సీఏ గారు ఉన్నంత వరకు డిఎస్పీ గారి దగ్గరికి మెట్లే ఎక్కలేదు నేను ఇప్పుడు వరకు అని నేను చెప్తా ఉంటాడు. సెలవులు కావాలన్నా ఏది ఉన్నా కానీ సీఏ గారే ఇచ్చేస్తాడని చెప్పుకుంటూ ఉంటాడు గొప్పగా. ఇంకోటి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీజిల్ పెట్రోల్ని తగ్గించాలనే దాంట్లో ఆయనే ఫస్ట్. ఎందుకంటే ఆయన 37 సంవత్సరాలు బైక్ రాదు. ఆయన నడిచినట్టు ఎవరు నడుచుండ్రు, మనం ఉండేవాళ్ళు ఎవరు నడుచుండ్రు, అన్ని అడుగులు వేసుకుంటాడు బహుశా ఆయన ఇప్పటివరకు బైక్ రాదు. ఇంకోటి ఏంటంటే, ఇంత 62 సంవత్సరాలు అయినా కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఆయన పట్టగొలిస్తే ఆయనకే తక్కువ ఉంటుంది. ఎవరికి ఆయనతో పోటీ ఎవరు లేరు. అదంతా మా సీ గారికి కొద్దిగా తక్కువ ఉంటుందేమో, కొరవ ఎవరికి ఉండదు. ఏదేమైనా ఆయన కుటుంబ సభ్యులు ఆరోగ్యాలు ప్రసాదించాలని సర్వదేవతలను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. చంద్రబాయ్ రిటైర్మెంట్ ఫంక్షన్ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా చాలా కొత్త విషయాలు తెలుసు. ముఖ్యంగా ఆయన ఒక మంచి క్రీడాకారుడిని, మంచి రచయితని, ఉద్యోగంలో చాలా క్రమశిక్షణ గల వ్యక్తి అని అందరూ కూడా చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం. ఎవరికైనా కానీ 1-2 మెరిట్ ఉంటాయి, కానీ ఆయనలో ప్రతి ఒక్కటి మెరిటే కనపడుతుంది. నాకు అన్నిటికన్నా ముఖ్యమైన మెరిట్ కనపడింది ఏంటంటే, ఇప్పుడు చెప్పిన వక్తుల్లో వాళ్ళ బ్రదర్ చెప్పినట్టు, ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లికి సేవ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈయన భార్య ఇద్దరు కూడా ఆ తల్లికి సేవ చేసి సంతృప్తిగా ఆమెని దేవుడి దగ్గరికి పంపించిన నిజంగా ఆయన జీవితం ధన్యం. ఆ దేవుడే ఆయనకి ఆరోగ్యాలన్నీ ప్రసాదించి చల్లంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆయన ఇచ్చేటువంటి గౌరవం, ఒబీడియన్స్, జాబ్ చేసే విధానం, వీటి కోసం గురువు గారు అంటే ఆయన అట్టనే పిలుస్తాను. నేను కూడా పోలీసు ఉద్యోగాలకు ఎంటర్ అయిన తర్వాత రిటైర్మెంట్ లోపు ఎక్కడా మచ్చ లేకుండా, ఆఫీసర్ల దగ్గర తిట్లు తినకుండా, పనిష్మెంట్లు తీసుకోకుండా, పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకొని ప్రశాంతంగా రిటైర్ అవ్వడం అనేది నిజంగా పోలీసులు ఎస్పెషల్లీ దేవుడిచ్చిన వరం అది. ఆ వరం ఈరోజు మన కదీర్ భాష గురువు గారికి దక్కినందుకు సంతోషం అందరికీ కూడా. అట్లాగే ఆయనటువంటి మిగిలినటువంటి రిటైర్మెంట్ తర్వాత జీవితం అంతా కూడా హ్యాపీగా ఉండాలా, మంచి ఆరోగ్యంగా ఉండాలా, ఆయన ఫ్యామిలీ పిల్లలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Please subscribe SS News AP.